మస్కట్లో ఉంటాను నేను. భూమన్న సోమలపల్లె మాది. సోమలపల్లె భూమన్నను మస్కట్లో ఉంటున్నాను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు ఒక వ్యక్తి 20 మంది పిల్లల్ని అంటారు ఇక్కడ. ఎలాంటి ఆపరేషన్లు లేవు, ఏమి లేవు. ఆపరేషన్లు అన్న ముచ్చటే లేదు ఇక్కడ. ఈ గల్ఫ్ లోపల మస్కట్, దుబాయ్ ఎక్కడైనా కానీ లేదు. అదే మన ఇండియా లోపల చూసుకుంటే ప్రతి వ్యక్తికి ఆపరేషన్ మొత్తం ఈ డాక్టర్లు ఏంటంటే దాసుకునుడు ఇట్లాంటి వ్యవహారమే చేస్తుర్రు ఈ డాక్టర్లు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసి లక్షలు గుంజుతుర్రు. ఆపరేషన్లు ఆపరేషన్లు చేసి లక్షలు గుంజితే వాళ్ళ జీవితాలు ఏంటంటే సగం వయసు వచ్చే వారికే జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ ఆపరేషన్ మానుకోవాలంటే ఫస్ట్ డాక్టర్లు ఇవన్నీ అవినీతికి పాల్పడు బంద్ చేసుకోవాలి. మనిషిని కాపాడే ప్రయత్నం చేయాలి, కానీ మనిషిని దోసుకునుడు, చాలా ఇబ్బందులు పెట్టుడు ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి. ఈ 20 మంది ఇక్కడ గల్ఫ్ లోపల 20 మందిని కంటే వాళ్ళకి ఆపరేషన్ లేనిది మన ముగ్గురికి ఆపరేషన్ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళు వస్తారో వచ్చినాక వాళ్ళకు లేని మందులు ఇచ్చి డెలివరీ టైంలో మందులు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే నొప్పులు ఆగిపోయేటట్టు చేసి వీళ్ళను ఇబ్బందుల పాలు చేసి ఎటువెట్టిగా నాకు ఆపరేషన్ చేసి నేను బతకానే పొజిషన్ తీసుకొస్తారు. అన్ని మందులు లట్టుపొట్టు మందులు ఏది పడితే అది ఇచ్చి వీళ్ళని అట్లా మోసం చేసే వరకు ఏంటంటే వీళ్ళకు నొప్పులు భరించలేక నాకు ఆపరేషన్ చేసి మొత్తుకోవాలి. అట్లాంటి మందులు ఏర్పాటు చేస్తారు. ఈ గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుడేంది మళ్ళీ సొంతంగా. గవర్నమెంట్ డ్యూటీ సరిపోదా? గవర్నమెంట్ ఇచ్చే నౌకరు మీకు సరిపోదా? ఎందుకు మీరు ప్రైవేట్గా పెట్టుకుంటారు? ప్రైవేట్గా పెట్టుకుంటారు, ఎక్కడో 2 గంటలు 3 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్ వేయాలి, మొత్తం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ అనేది చూడాలి. ఒకప్పుడు నేను ఒక 15 సంవత్సరాల కింద చూసిన వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు గంపగుత్తా మాట్లాడతారు. ఇంట్లో బోకరగాళ్ళు ఉంటారు, ఏజెంట్లు. బోకరగాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లను తీసుకొచ్చి గంపగుత్తగా మాట్లాడతారు. వీళ్ళు మందులు ఎక్కడికే తీసుకొస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మొత్తం మందులు సరఫరా తెచ్చి ఆ మందులు అవి ఇవి కలిపి 12,000 అయ్యేది ఉంటే ఒక 8,000, 3,000, 4,000 తగ్గింపు చేసి అట్లా గంపగుత్తా మాట్లాడతారు ఈ బోకర్లు. దీనిలో 500, 1000 వాళ్ళు తీసుకుంటారు. ఇట్లాంటి వ్యవస్థ మారాలంటే ఫస్ట్ గవర్నమెంట్ సీదా ఉండాలి. ఈ రాజకీయ నాయకులు సీదా ఉంటే ఏదైనా సాధించవచ్చు. వీళ్ళు ఉండరు, దేనికి సీదా ఉండరు. ఏమున్నా ప్రజలకు ఉపయోగపడి పనులు మానేసి వాళ్ళకు ఏదైతే అవసరం పడుతుంది దీనిలో కమిషన్లు ఎక్కువ అవుతాయి, దీనిలో దాచుకుంటూ ఎక్కువ దొరుకుతాయి అనే ఉద్దేశంతో అట్లాంటి పనులు చేస్తారు. ఫస్ట్ ప్రజలకు ఉపయోగపడి పనులు చేయరి. ఏ ఊరికి ఫస్ట్ ఊర్లో పొంటి పోయి ఏ ఊర్లకైనా మండలానికైనా జిల్లాను తీసుకున్నా ఎక్కడికైనా ఫస్ట్ ప్రజలతోని ఆలోచన చేసి మీకు ఏం అవసరం, ఏదైతే మీరు బాగుపడతారనే అట్లాంటి తీసుకురావాలి. మీరేం చేస్తారంటే మీకు ఏదో నచ్చింది తీసుకుంటారు, బాగా దాంట్లో కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఏదో మొత్తం అంతా కొండను తవ్వి ఎలకని తీసినట్టు ఏదో మొత్తం అంతా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఏ పార్టీ అయినా పార్టీలు అన్నీ ఒకటే. ఏ పార్టీ వచ్చినా సిద్ధాంతం ఒకటే. ఇండ్లకు అండ్లకు మొత్తం జంపులు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉంటుంది మీ రాజకీయం. ఏం రాజకీయం చేస్తారు? ఒక్కనాడన ఇక్కడ ఈ గల్ఫ్ లోపల ఏనాడు కూడా అడక్క తినేటోడు లేడు. ఇంతవరకు ఏ రోజు కూడా స్ట్రైక్లు అనేవి ఉండయి. ఇది మన ఇండియాలో మరీ మన తెలంగాణలో ప్రతిరోజు ధర్నాలే. జీతాల గురించి ఆశా వర్కర్లు, ఇటు అంగన్వాడీ టీచర్లు, ప్రతిరోజు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఏ రోజైనా ధర్నా లేని రోజు అన్నది అసలే ఉండదు ఈ మన తెలంగాణ లోపల. మీరు దాచుకున్న భూములు కానీ దాచుకున్న డబ్బంతా మీరు ప్రజల హ్యాండ్ ఓవర్ చేస్తే అసలు తెలంగాణ నంబర్ 1 స్టేట్ చేసి చూపించవచ్చు. ఏమున్నా దోసుకునుడు, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వ్యక్తి మొత్తం కోట్ల రూపాయలు దాచుకునుడు. ఏమున్నా భూ కబ్జాలు. మీకు ఏం పని మీ మంత్రులకు భూములతోని? ఎంఆర్ఓ లేడా? వాళ్ళు లేరా? చూసుకుంటానికి గ్రామాల సర్పంచ్ లేడా? మీకు భూములతో ఏం పని? భూ కబ్జాలు చేసుడు, భూముల గురించి మీకు ఏమవసరం? చాలా మట్టుకు హైడ్రా పేరుతోని ఇల్లు కూల్చుడు. ఎందుకు కూలబెడుతురు మీరు? ఈ కూలబెట్టకముందు కట్టకముందు ఫస్ట్ పర్మిషన్లు ఇవ్వద్దు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే భూదాన్ ల్యాండ్, ఇంకో ల్యాండ్, ఏ ల్యాండ్ అని చెప్పి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఆ కట్టే ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వేరే జాగా కట్టుకుంటారు. కట్టిన తర్వాత లుక్సాన్ చేసుడు, అది కూలబెడితే ఎవరికి లుక్సాన్, ప్రజల మీద వేటు పడుతుంది. మీదేం పోతలేదు. మీరు మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, అందరు మంచిగానే ఉంటారు. పేద ప్రజలు ఎప్పుడైతే ఈ కాయ కష్టం చేసిన వాళ్ళకు నష్టం ఏర్పడుతుంది. అట్లాంటిది మానుకొని ఇకనైనా మంచి ప్రభుత్వం రావాలంటే ఫస్ట్ ఈ పాత నాయకులంతా పక్క తప్పుకోవాలి, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. పాత నాయకులు మొత్తం టోటల్గా అన్ని పార్టీల నుంచి రాజకీయ సన్యాసం తీసుకొని కొత్త యువకులకు మంచి చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు.
వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు మీరు కుటుంబ పాలన చేస్తున్నారు? తాత ముత్తాతల అప్పటి నుంచి మనవలు మీరే, తాతలు మీరే, అమ్మమ్మలు, బిడ్డలు, మచ్చబోయేటోళ్ళు, పుట్టినోళ్ళకు మీరు ఎంత సంపాదించారంటే మీరు ఒక 10 తరాలకు 1000 సంవత్సరాలు సరిపోయేంత డబ్బు మీద సంపాదించి పెట్టుకున్నారు. 1000 ఎకరాల భూములు ఎందుకు మీ బొందల మీద పెట్టుకొని పోతారా? ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు బుక్కడు కూడు ఈ రోజులలో కూడు కూడా దొరుకుతుంది. కొంతమందికి అయితే అన్నము కడుపునిండా తిండి తింటలేరు. మా కుటుంబాలల్లో కాయకష్టం చేసే కుటుంబాలల్లో ఎవరన్నా మీరు ఇచ్చే పథకాల గురించి మేము చావాలి. ఎందుకంటే ఎవరన్నా ఒకరు సత్తే మా కుటుంబంలో 10 లక్షలు 20 లక్షలు వస్తే మా కుటుంబం బాగుపడుతున్న ఉద్దేశంలో మేమున్నాం. ఏదో రకంగా నిప్పు అంటించుకొని చచ్చుడా, ఉరి పెట్టుకొని చచ్చుడా, ఏదో రకంగా చేసి మా గరీబ్ ఈ నిరుపేదలు చనిపోతున్నారు. మీరేమో కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రపంచ బ్యాంకులల్లో మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఇవన్నీ మానుకొని ప్రతి ఒక్క వ్యక్తికి చట్టం మారాలి. చట్టం మార్చి ఆధార్ కార్డుకు ప్రతి ఒక్క పైసా కానీ ఏ వస్తువున్నా ప్రతిది లింక్ కావాలి. నా ఆధార్ కార్డు కొడితే ప్రతి ప్రపంచానికి తెలిసిపోవాలి. ఏ వ్యక్తి అయినా ఆధార్ కార్డుకు లింక్ ఉండాలి. ప్రతి వ్యక్తి లింక్ ఉండాలి. ఎందుకు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని 1000 ఎకరాల భూములు మీ బొందల మీద పెట్టుకొని పోతారా? ఎందుకు? ప్రజాసేవ అంటే ప్రజాసేవ చేసిన పాలకుడు ఎవరైనా సరే ప్రజాపాలకుడు అంటే ఎంత సేవ చేసినా సరిపోదు. 24 గంటలు మీరు సేవలో ఉన్నా మీకు సరిపోదు. అట్లాంటి సేవ మానేసి మొత్తం ప్రజల మీద పడ్డారు. ఇండ్లు కూలబెట్టుడు, కట్టే ఇండ్లు కూలబెట్టే హక్కు మీకెవరు ఇచ్చారు? అదే మీ ఇండ్లు కూలబెడితే మీరు ఊరుకుంటారా? ప్రజలంతా ఏకమై తిరగబడితే మీరు ఊరుకుంటారా? అట్లా కూలబెడితే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రధాని ఏదైతే జనాలంతా ఏకమై కడుపు మాడి ఏకమై ఏ రకంగా తరిమి కొట్టారో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పటికైనా మీకు లక్షల కోట్లుండి ఏం రాదు. ప్రజా సేవే ముఖ్యం. ప్రజలకు మంచి పనులు చేసి పెట్టుండి అన్ని ఏ పార్టీలు అయినా కానీ ఒక ఆలోచనతోని పనులు చేయండి. లోతుగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడు పనులు చేయరు. మీరు అట్లాంటి పనులు చేయక ప్రజలను ఇండ్లు కూలబెట్టుడు, ఎంత ఒక రేకులు వేసుకొని చిన్న ఒక 100 గదాలు కూడా ఉండని ఇండ్లు కూలబెడితే మీకు ఏమాత్రం ఒక్కొక్కరు ఏడు వింటే మీకు ఏం కనికరం అన్నది అనిపిస్తలేదా? అట్లాంటి పనులు చేయరి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరి.